తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి 100 ఏళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి అని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని సీఎం చంద్రబాబుకు ప్రసాదించాలి అని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి భువనేశ్వరి సాయం చేశారు. సార్ ప్రతాప్ వస్తారు సార్ ప్రతాప్ వస్తారు. కేక్తో పాటు మాట కూడా కావాలంటే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారి బర్త్డేని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేడం గారు మహిళలను మరింత బలోపేతం చేయడానికి మన కుప్పం నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా మేడం గారు అన్ని మనకందరికీ కూడా చేయడానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనందరికీ కూడా మంచి చేసేటటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్టీఆర్ అన్నదాత కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి కూడా ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా మేడం గారు తీసుకోవడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈరోజు మేడం గారి పుట్టినరోజును మనందరం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటూ మేడం గారికి మరింత నిండు 100 ఏళ్ళు ఆయుష్ పెంచి వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని పేరు పేరున వేడుకుంటున్నాము. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు, మా అధినాయకుడు, మా కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని యువగళం ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి, మా అందరి అమ్మ భువనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆవిడకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పినేసి ఆ భగవంతుడిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మంచి చేస్తే ప్రజలు గుర్తిస్తారు, మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారని చెప్పి 2024 ఎలక్షన్లో నిరూపించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ కుప్పం నియోజకవర్గాన్ని కూడా భువనేశ్వరం గారు రావటం, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ క్లినిక్, సంజీవిని క్లినిక్, అట్లాగే మొబైల్ క్లినిక్ పెట్టి ఎన్నో సేవలు చేశారు.